ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన వైసీపీ శాసన మండలిలో కూడా ఆందోళన జరిగింది. మండలి ప్రారంభం కాగానే వైసీపీ సభ్యుల నినాదాలతో మండలి హీట్ ఎక్కింది. ఫీజు రీయింబర్స్మెంట్ పై వాయిదా తీర్మానం ఇచ్చింది వైసీపీ. ఆ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో వైసీపీ సభ్యులు ఆందోళన దిగారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఫీజులు బకాయిలు పెట్టిన వాళ్లు, కరెంటు ఛార్జీలు పెంచిన వాళ్లే ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాడు. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. ప్రశ్నోత్తరాలను అడ్డుకుని నిరసన తెలిపారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసన మండలి వాయిదా పడింది.